మాదాపూర్ పోలీస్ స్టేషన్, మధురానగర్ పోలీస్ స్టేషన్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట ఈ జోన్లలో ఏం జరుగుతోందో మీరు నిఘా పెడుతున్నారా? సామాన్యులకి అండగా ఉండని పోలీసులు కింది స్థాయి వాళ్ళు కంప్లైంట్ ఇస్తా ఉంటే ఎవరైతే అవతల అడ్డమైన పార్టీలు ఉన్నారో, రౌడీ షీటర్లు ఉన్నారో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అమ్ముడుపోతున్నారు మీ పోలీసులు. మరి ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారు? హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ గారు చెప్పాలా, అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ గారు చెప్పాలా, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలా? ఒక కాన్ఫరెన్స్ ఏమైనా పెడుతున్నారా? SHOల మీద నిఘాలు పెడుతున్నారా? కింది స్థాయిలో ఏం జరుగుతోంది? అసలు మీ పోలీస్ డిపార్ట్మెంట్ లో స్క్రూటినీలు చేస్తున్నారా? ఎన్ని ఎఫ్ఐఆర్లు అవుతున్నాయి? ఎన్ని ఎఫ్ఐఆర్ల సాక్షిగా సెటిల్మెంట్లు చేసుకోమని పోలీసులు బెదిరిస్తున్నారు? ఇవన్నీ కూడా తెలియాల్సినటువంటి అవసరం మీకు లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అతి త్వరలో నేను మీకు మెయిల్ చేస్తా అండ్ అతి త్వరలో విత్ ప్రూఫ్స్ నేను పట్టిస్తా. విత్ ప్రూఫ్స్ ఎవడెవడు ఎంత డబ్బు తీసుకున్నాడు, సామాన్యులకు అండగా లేకుండా ఎవడెవడు ఏ కేసులలో అమ్ముడు పోతున్నారు. చిన్నదండి తనెవరు, మన మాదాపూర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఒక స్పోర్ట్స్ వ్యక్తికి సంబంధించినటువంటి ల్యాండ్ డిస్ప్యూట్ లో కిరోసిన్ పోసుకొని ఒకడు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిందా లేదా? పోలీస్ స్టేషన్ లో ఎందుకు చచ్చిపోయిండు? ఏ పోలీసు వాడు అమ్ముడు పోయిండు అని చెప్పి నేను అడుగుతున్నా. మాదాపూర్ పోలీసులకు చెప్పే దమ్ముందా?